క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారి చేత రచింపబడిన పరమగీతార్థం అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. 7వదిగా యెషయా 62వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఈ భూమి నాకిష్టురాలని పేరు కలుగుననియు పతివ్రత అనియు పేర్లు పెట్టబడుననియు ఉన్నది. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెషయా 62వ అధ్యాయం 5వ వచనం. ఈ పోలిక లోకస్తులకు వినసొంపుగా ఉండకపోవచ్చును. ఇటువంటి పోలికలను ఎందుకు ఎత్తుకొనవలయునని అనేకులు అడుగుచున్నారు. ఏ ప్రేమ మొదటిదో అదే బైబిలులో పోలికగా ఎత్తుకొనబడినది. దేవునికి మనుష్యులకు గల ప్రేమ ఈ అంశంలోనే అనగా పరమగీతార్థంలోనే ఉదహరింపబడలేదు, కానీ మనుష్యులకు గల ప్రేమ ఉదహరింపబడినది. దేవునికి విశ్వాసులకు గల ప్రేమను గురించి వ్రాయవలనని సొలొమోను ఈ గ్రంథమును సిద్ధపరిచినాడు. ప్రేమలోకెల్లా గొప్ప ప్రేమ భార్యాభర్తల ప్రేమ. కాబట్టి భార్యాభర్తలకు గల ప్రేమను ఉదాహరణగా ఎత్తుకొనెను. లోకంలో రకరకములైన సమూహములకు గల ప్రేమలున్నవి గదా, ఎత్తుకొనక భార్యాభర్తల ప్రేమనే ఎత్తుకొనవలనా అని చాలా మంది ప్రశ్నించుచున్నారు. దీనికి మనము సరి అయిన జవాబు చెప్పవలను. 1. భూలోకంలో భార్యకును భర్తకును గల ప్రేమ గొప్పది, భార్యాభర్తల ప్రేమ. 2. తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రులకును పిల్లలకును మధ్య గల ప్రేమ. 3. సహోదర ప్రేమ, అన్నదమ్ములకు అక్కా చెల్లెండ్రకు గల ప్రేమ. 4. స్నేహితుల మైత్రి, స్నేహితుల మధ్య గల ప్రేమ. 5. గౌరవ ప్రేమ, అధికారులకును సేవకులకును గల ప్రేమ. 6. మానవ ప్రేమ, మానవుల మధ్య ప్రేమ. 7. జీవరాశుల ప్రేమ, జంతువుల ఎడల మానవులకు, మానవుల ఎడల జంతువులకు గల ప్రేమ కలదు. భార్యాభర్తల ప్రేమ లేని ఎడల తక్కిన ప్రేమలు ఉండనే ఉండవు. భార్యాభర్తల ప్రేమ మొదటిది గొప్పదియు ఉన్నది. అందుచేతనే గీత గ్రంథకర్త ఎత్తుకొనును. 2వ సంగతి ఏమనగా 2 రకములైన దంపతుల ప్రేమ కలదు. పాప పతనమునకు ముందున్న దాంపత్య ప్రేమ ఒకటి, పాపంలో పడిన తర్వాత కలిగిన దాంపత్య ప్రేమ ఒకటి. ఈ 2వ ప్రేమను ఉదాహరణగా తీసుకొనుటకు వీలులేదు. విశ్వాసులారా, మీకును దేవునికి ఉండవలసిన ప్రేమ ఆ మొదటి దాంపత్య ప్రేమే అని ఈ గీతం యొక్క అంతరంగ ధ్వని అయి ఉన్నది. ఆ మొదటి ప్రేమ సంఘమునకును క్రీస్తునకును ఉండవలసిన ప్రేమ కనుక దాంపత్య ప్రేమగా వర్ణింపబడినది. కాబట్టి దాంపత్య జీవిత ప్రేమ నిర్దోషమైనది. ఎఫెసీ 5వ అధ్యాయంలో భార్యాభర్తలను గూర్చి చెప్పి తుదకు ఈ మాట వ్రాయిచున్నాడు. క్రీస్తును గూర్చియు సంఘము గూర్చియు చెప్పవలసిన ఉద్దేశమును పౌలు మొదట భార్యాభర్తల విషయము చెప్పకుండా తన ఉద్దేశమును తెలుపలేకపోయెను. తీరా భార్యాభర్తల సహవాసము చెప్పినందున భార్యాభర్తల ప్రేమ అట్టిదే అని ఈ మాట వ్రాసినాడు. అనగా క్రీస్తునకును నిష్కలంక సంఘమునకు గల ప్రేమ భార్యాభర్తలకు ఉండవలనని దీనిలో చూపించుచున్నాడు. క్రీస్తునకు పెండ్లి కుమార్తె సంఘమునకు గల ప్రేమ భార్యాభర్తల ప్రేమ వంటిదై ఉండవలెనా? జ్ఞానాలోచన చేయండి. ఎఫెసీ 5వ అధ్యాయం 25, 27, 32 వచనాలు. ఈ ప్రేమ నేటి భార్యాభర్తలకు ఉన్న ఎడల కుటుంబంలో కలహములుండవు. ఎందుకనగా కలహము ప్రారంభించినప్పుడే ఆ ప్రేమను తలంచుకుని ఎడల రాబోవు కలహము కారణము దగ్గరనే ఆగిపోవును. అది వీలగునని పౌలు వ్రాసినాడని మనం ఎందుకు అనకూడదు? నేటి భార్యాభర్తల తీర్మానము ఎఫెసీ 5వ అధ్యాయంలో ఆ గొప్ప ప్రేమను అభ్యసించుటకై ఈ ప్రేమ సాధనముగా ఏర్పరపబడి ఉన్నదని పెద్దలు చెప్పుచున్నారు. ఎఫెసీ 5వ అధ్యాయం 32వ వచనంలో ఈ మర్మము గొప్పదని పౌలు చెప్పెను. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు వ్రాయిచున్నానని చెప్పుచున్నాడు. పై వాక్యములలో క్రీస్తునకును సంఘమునకును గల ప్రేమ చెప్పబడినది. ఇక్కడ ఆదాము హవ్వల నిష్కలంకమైన మొదటి ప్రేమ. 2 కొరింథీ 11వ అధ్యాయం 2, 3 వచనములలో దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడవలనని మిమ్మును ప్రదానం చేసేదని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదురేమో అని భయపడుచున్నాను. సొలొమోను రచించిన పరమగీతం 1వ అధ్యాయం 1వ వచనం. 1.
ఎవరు వ్రాసిరి? రాజైన దావీదు కుమారుడైన సొలొమోను ఈ గ్రంథమును రచించెను. దేవుడు దావీదు రాజునకు ప్రత్యక్షమై, నీకు ఒక కుమారుడు కలుగును, ఆ కుమారునికి సమాధానకరుడను అర్థమిచ్చు సొలొమోను అను పేరు పెట్టమనెను. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 9వ వచనం. దేవుడు చెప్పినట్లు తన కుమారునికి సొలొమోనని పేరు పెట్టెను. ఆ దేవుడే సొలొమోనుకు ప్రత్యక్షమై జ్ఞానమును ఐశ్వర్యమిచ్చెదనని చెప్పెను. అలాగే దేవుడు ఆయనకు ముందున్న రాజులకైనను తరువాత వచ్చిన రాజులకైనను కలుగని ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతను ఇచ్చెను. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం 12వ వచనం. ఈయన ఇశ్రాయేలీయులకు రాజై 40 సంవత్సరములు శాంతియుతమైన పరిపాలన చేసెను మరియు దైవ చిత్తానుసారముగా గొప్ప దేవాలయమును నిర్మించెను. సామెతలు, ప్రసంగి, పరమగీతము అను 3 గ్రంథములను వ్రాసెను. ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితమునకు ఈ 3 గ్రంథములు 3 మెట్లు. యెరూషలేములో తాను కట్టించిన దేవాలయంలోని భాగములు 3. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 స్థలములు కూడా ప్రతి విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితమునకు సాదృశ్యము. సామెతలు. ఈ గ్రంథము ఆవరణమునకు ముంగుర్తు. సామెతలు గ్రంథమునందు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనమని వ్రాసెను. సామెతలు 15వ అధ్యాయం 33వ వచనం. దైవ భక్తి వలన పారమార్థిక జ్ఞానము కలుగును. ఈ జ్ఞానం అన్నిటికన్నా గొప్పదని ఈ గ్రంథం నేర్పుచున్నది. ఆవరణంలోనికి అందరూ రావచ్చును, అలాగే అందరూ ఈ గ్రంథం యొద్దకు రావచ్చును. ప్రసంగి. ఈ గ్రంథము పరిశుద్ధ స్థలమునకు ముంగుర్తు. యాజకులు మాత్రమే ఇక్కడికి వత్తురు. ఈ గ్రంథంలో సూర్యుని క్రిందనున్న సమస్తమును వ్యర్థము, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వ్యర్థం కానిది మరియు ఆయన కట్టడములను అనుసరించి నడుచుకొనవలనన్నదియే సర్వ మానవ కోటికి ఇదియే విధి అని, మానవులు చేయు ప్రతి దానికి తీర్పుండునని ఈ గ్రంథం నేర్పుచున్నది. ప్రసంగి 12వ అధ్యాయం 13-14 వచనాలు. పరమగీతము. ఈ గ్రంథము అతి పరిశుద్ధ స్థలమునకు ముంగుర్తు. ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశింపవలెను. ఈ గ్రంథములో దేవునికి మానవునికి గల గొప్ప సహవాసానుభవమును గూర్చి తెలియజేయుచున్నది. మహామహిమ అంతస్తునకు భక్తిలో ఉన్నత స్థితిని గూర్చి నేర్పుచున్నది. జ్ఞాని అయిన సొలొమోను రచించిన ఈ గ్రంథములను చదువువారు పరమందున్న మహిమ స్థితిని పొందగలరు. మరియు ఈ అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించుట ఎంత కష్టమో, ఈ గీతము యొక్క అనుభవంలోనికి వచ్చుట అంత కష్టమో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో మంచి నేలను వేసిన విత్తనములు 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలించినట్లు చెప్పిరి. 100 అంతలు గల పంటకు సాదృశ్యముగా ఉన్నవారు ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుని పరమందున్న నూతన యెరూషలేములో ఉందురు. మిగిలిన 2 గుంపుల వారు రక్షితులు. ఈ 100 అంతల పంట అయిన వధువు సంఘం యొక్క అంతస్తు నెరవేర్పు గలదే ఈ పరమగీతము. రెండవది ఎవరి కొరకు వ్రాయబడెను? దైవభక్తిలో ఉన్నత స్థితి గల వధువు సంఘ అంతస్తు గల వారి కొరకు వ్రాయబడెను. భూమిపై ఉన్న సంఘము శ్రమలయందు సౌఖ్యమందు ఆత్మీయ జీవితాభివృద్ధి కొరకు నిత్యము ధ్యానించున్నది బైబిల్ గ్రంథము. ఇందున్న పరమగీతంలో ప్రభువును వధువు సంఘమును గానము చేయ గీతము తలంపు, చూపు, వాక్కు, వినికి, నడత, స్వప్నము, స్పర్శ మొదలగు వాటిలో కలంకము లేనివారు, అందరికన్నా ప్రభువును ఎక్కువగా ప్రేమించువారు, అనుదిన సన్నిధి సహవాసానుభవం గలవారు ఈ గ్రంథ అనుభవంలోనికి రాగలరు. ఇది సామాన్య విశ్వాసుల కొరకు కాదుగాని ప్రభువు రక్తము వలన పాప పరిహారము పొంది పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగి సకల కృపావరముల అనుభవం కలిగి సంపూర్ణ సమర్పణ చేసి వరుడైన క్రీస్తును ప్రేమించుచు స్మరించుచు పరిశుద్ధత కలిగి ఆయనను చూచుచు ఆయన మాటలను వినుచు చెప్పినదెల్లా చేయుచు దినదినము అంతరంగ అనుభవముతో పెరుగు విశ్వాసుల కొరకు ఈ గ్రంథము వ్రాయబడినది. 3 ఏమున్నది? ఈ పుస్తకము ప్రసంగ పుస్తకము కాదు, కానీ పాటలలోకెల్లా గొప్ప పాటగల పుస్తకము. పెండ్లి కుమారుడైన ప్రభువు పెండ్లి కుమార్తె ముఖాముఖిగా కాక తెరచాటు నుండి, అనగా పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్లు అద్దములో చూచినట్లు చూచుకొనుచు ఒకరినొకరు శ్లాఘించుకొనుచు పాడిన పాటల పుస్తకము. మధ్య మధ్య యెరూషలేము కుమార్తెతో గల సంభాషణ కలదు, కానీ అంత ఎక్కువగా లేదు. ఇది ఒక్కటియే సంభాషణ గల పుస్తకము. సంఘము ఎల్లప్పుడూ ప్రభువుతో మాట్లాడుటయే కాని ఆయన ఏమి చెప్పుచున్నారన్నది లేదు. సంఘము ప్రభువుతోనూ ప్రభువు సంఘంతోనూ మాట్లాడుచున్నట్లు ఈ గ్రంథంలో కలదు. ఒకరినొకరు ముఖాముఖిగా మాట్లాడుచున్నారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వివాహము కాకపూర్వము మాట్లాడుకొనిన మాటలిందు కలవు. ఇటువంటి అలవాటు మన దేశంలో లేదు, కానీ పశ్చిమ దేశాలలో ఉన్నది.
పెండ్లి కుమార్తె మాటలలో ప్రేమతో నిండిన పవిత్రత ఉన్నది. అంతకంటే అత్యధికముగా పెండ్లి కుమారుని మాటలలో ప్రేమ పవిత్రత కలదు.